సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'కాంతారా'కి సంబంధించి ప్రీక్వెల్‌కి సంబంధించి నిన్న ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది సార్. సో, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బాగున్నాయని టాక్ వచ్చింది. మరి ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? అంటే ఆ ట్రైలర్ ద్వారా ప్రీక్వెల్ ఎలా ఉండబోతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చంటారా సార్? మరి ఆ ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి సార్? అంటే రాచరిక వ్యవస్థలో హ్మ్. ఆటవిక పరిస్థితులు అంటే అడవుల్లో ఆదివాసీల జీవితాలు రాచరికపు రోజుల్లో ఎలా నడిచాయి హ్మ్. అనే దాని మీద ప్రధానమైన ఫోకస్ ఉంటుంది ఈ సినిమాలో. హ్మ్. అణచివేత ఏ స్థాయిలో ఉండేది, ఎలా ఉండేది. అలాగే దీనిలో ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా నడిపాడు ఆయన. అవును. ఆ లవ్ ట్రాక్ ఏంటంటే మనం పాతాళ భైరవి సినిమాలో తోటరాముడు రాజకుమారిని ప్రేమించటం లాంటి లైనే. అలా ఒక లైన్ పెట్టి ఈ జీవితాల నుంచి బయటపడటం కోసం రాచరికం మీద వీళ్ళు చేసేటువంటి పోరాటం, ఈ పోరాటాన్ని అణిచివేయటానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం, ఈ ఘర్షణల మీద నడుస్తుంది సినిమా. అది కల్చరల్గా కూడా ఎలా దౌర్జన్యం చేశారు అనే దాని మీద కూడా కొంత కథ నడుస్తుంది. హ్మ్. ఆ ఏరియాలో కథ నడుస్తుంది అనడానికి ఇండికేషన్స్ ఉన్నాయి ట్రైలర్లో. రెండోది తను స్వతహాగానే నృత్య కళాకారుడు ఆయన, రిషబ్ శెట్టి హ్మ్. అవటం వలన ఆ ఫోక్ ఎలిమెంట్ని బాగా పట్టుకోగలడు ఆయన. కల్చరల్ ఇది బాగా తెలుసు తనకి. రెండోది తను స్టేజ్ పెర్ఫార్మర్ హ్మ్. అవడంతో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఆడియన్స్ రియాక్షను ఈ కెమెరా ముందు జీవం పోసుకున్నటువంటి నటుల కంటే కూడా స్టేజ్ మీద జీవం పోసుకున్నటువంటి కళాకారుడికి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏ నడక, ఏ అడుగు, ఏ మాట జనాల నుంచి ఎలాంటి రియాక్షన్ని పట్టుకొస్తుంది అనే దానిలో వాళ్ళకి ఒక నైపుణ్యం వచ్చేస్తుంది స్టేజ్ మీద. ఆ నైపుణ్యం ఆయన ఆల్రెడీ కాంతారా సినిమాలో ప్రదర్శించాడు. అలాగే ఫోక్ ఎలిమెంట్ని ప్రాపర్గా సినిమాకి వాడుకోవటం లేదు అని చాలా కాలం క్రితం 50ల్లోనే ఆత్రేయ గారు ఆవేదన వ్యక్తం చేశాడు. హ్మ్. ఇతను ఆ సాధన కనిపిస్తుంది కాంతారాలో. అది ఇందులో కూడా కొనసాగుతుంది. అలాగే కాంతారా సినిమాకి సంబంధించి అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తీసిన సినిమా. ఇది ఈ పునాది మీద తీసిన సినిమా కాబట్టి విజువల్గా కొంత గ్రాండియర్కి వెళ్ళాడు వాంటెడ్ గాని. జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి తను అనుకుని ఆ మేరకు దానికంటే కొంచెం ఎక్కువ క్వాలిటీలో నడిచింది ఈ సినిమా. అయితే ఎందుకు అతను సీక్వెల్కి వెళ్లకుండా ప్రీక్వెల్కి వెళ్ళాడు అంటే చాలా స్పష్టమైనటువంటి వ్యవహారం ఏంటంటే నిజానికి కాంతారాలో ఉన్న లోపం కూడా అది. అతను అనుకున్న లైన్లోనే ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే ప్రధానంగా తను డీల్ చేసిన వ్యవహారం ఒక జమీందారు వారసుడు. ఇదంతా మా రాజ్యమే, మేము అనవసరంగా ఈ ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చిన తర్వాత కోల్పోయాం ఇవన్నీ. జమీందారీల రద్దు, ఈ సంస్థానాల రద్దు, ఈ కార్యక్రమాల్లో భాగంగా మేము భరణాలు తీసుకుని ఎక్కడో మారుమూల గదుల్లో బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, మా ఏలుబడికి కాలం చెల్లింది అని విపరీతంగా బాధపడుతూ తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి పన్నే కుట్రల నేపథ్యంలో హ్మ్. నడుస్తుంది ఆ సినిమా. దానికి కంక్లూజన్ ఏమిస్తాడు ఆ సినిమాలో ఆయన? ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే ప్రభుత్వం రక్షిస్తోంది మన్ని, ప్రభుత్వ రక్షణలో మన జీవితాలు బాగుంటాయని చెప్తాడు. హ్మ్. ఇప్పుడు సీక్వెల్కి వెడితే ఆయన ప్రభుత్వాలు కార్పొరేట్లకి అడవుల్ని కట్టబెడుతున్నటువంటి సందర్భాన్ని తీయాల్సి వస్తుంది. నిజానికి ఆ సినిమాలో ఉన్న లోపం ఏంటంటే ఆ జమీందారు కావచ్చు, లేకపోతే ఆ సంస్థానాధీశుడు కావచ్చు, ఇది నా రాజ్యం కోల్పోయాను అని బాధపడుతూ అలా కూర్చోడు. నిజానికి మాజీ రాజ్యాలు కూడా అలా అనుకోలేదు. చాలా మంది ఇప్పుడు గ్వాలియర్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? హరిసింగ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? రాజా హరిసింగ్, ఆయన కొడుకు కరణ్ సింగ్ సుదీర్ఘకాలం కేంద్రంలో మంత్రి పదవి ఎందుకు చేశాడు అంటే మనం రాజ్యాలం మంత్రులుగా మారాల్సినటువంటి అవసరం వచ్చింది అని గుర్తించారు వాళ్ళు. హ్మ్. అలా వాళ్ళ ప్రయాణం అలా నడిచింది. ఈవెన్ ఇక్కడ నూజివీడ్ రాజా వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసారు కదా. అశోక్ గజపతి రాజు, ఈ బ్యాచ్ అంతా వీళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే రాజ్యం రాజ్యం పోయిన తర్వాత రాజకీయంలోకి రావాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది.
అర్థమైపోయింది. ఆ ప్రయాణం చేశారు, సాధించారు. అదే ఇప్పుడు కార్పొరేట్లుగా మారుతారు వాళ్ళు. వాళ్ళే కార్పొరేట్లుగా మారి వాళ్ళే కార్పొరేట్లతో కుమ్మక్కయి ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని తిరిగి తమ చేతుల్లోకి వెండి పళ్ళెంలో పెట్టి ప్రభుత్వమే ఇస్తోంది వాళ్ళకి. అది తీసుకుని వికటాట్టహాసం చేయటం అనేది జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి దాన్ని తీయాలి సీక్వెల్కి వెళ్తాయి. అది తీయటానికి పొలిటికల్గా అతనికి ఇబ్బంది ఉంది రిషబ్ శెట్టికి. అందుకని నిజానికి ఆ తీసినప్పుడే ఈ కథ ఉంది. అప్పటికే పరిస్థితి ఈ దశలోకి వచ్చేసింది. అప్పుడే చాలా మంది మాట్లాడారు, తన రాజ్యాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, ప్రభుత్వంతో ఒక ఫారెన్ కంపెనీతో కొలాబరేట్ అయిపోయి అలా కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెడితే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వెండిపల్లెంలో పట్టుకొచ్చి వాళ్ళు అడుగు వాళ్ళకి ఇచ్చేసి ఉండేవాళ్ళు కదా. ఇంత కష్టం ఎందుకు పడ్డాడు ఆ సంస్థానాధీశుడు, అమాయకంగా ఉన్నాడే అని అనుకున్నారు నాలాంటి వాళ్ళు. దాదాపుగా అదే కండిషన్. కాకపోతే ఇతను డ్రైవ్ చేసిన పద్ధతి, కథని అతను డ్రైవ్ చేసిన పద్ధతి, ఆ స్క్రీన్ ప్లే, షార్ట్ టేకింగ్, ఇవన్నీ కూడా ఇలాంటి సందేహాలు సాధారణ ప్రజలకు రాకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఆ సినిమా సక్సెస్. అంటే ఒక కళాకారుడిగా అద్భుతమైన విజయం సాధించాడు ఆయన. అలాగే అదే సమయంలో ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఆయన బీజేపీతో ట్రావెల్ అవుతున్న మనిషి. అందుకని ఈ కార్పొరేటీకరణ వైపు ఆయన అడుగు వేయటానికి కొంత సంశయించి ఈ జీవితం గతంలో ఎలా ఉండేది అనేది చెప్పడం కోసం ప్రీక్వెల్కి వెళ్ళాడు. సీక్వెల్కి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఆయన కార్పొరేట్ రాజ్యం గురించి మాట్లాడాలి. అందుకని ప్రీక్వెల్కి వెళ్ళిపోవటం సేఫ్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాంతారా యూనివర్స్ క్రియేట్ చేస్తాను అంటున్నాడు ఆయన. ఇక అంతకంటే వెనక్కి వెళ్ళడానికి ఏం లేదు. ముందుకెళ్తే ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి రాజకీయంగా. మరి ముందుకి కదలక తప్పని పరిస్థితి తనే ఏర్పాటు చేసుకుంటున్నాడు. నిన్న మాట్లాడాడు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, కాంతారా యూనివర్స్ అనేటువంటి ప్రస్తావన ఒకటి నడిచింది. అది ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది. కానీ ఈ సినిమాలో అయితే రాచరిక వ్యవస్థ నడిచిన కాలంలో అడవులు, ఆదివాసీలు, వాళ్ళ జీవితము, వాళ్ళ కల్చరు, ఆ కల్చర్ మీద ఎలాంటి దాడులు జరిగినాయి, వాళ్ళ జీవన విధానం మీద ఎలా దాడులు జరిగినాయి, వాళ్ళ సాంప్రదాయాల మీద ఎలాంటి దాడులు జరిగినాయి, దీని మీద ప్రధానంగా కథ నడుస్తుంది. అంటే కథని 3-4 లేయర్లలో నడపటం అనేది కూడా రిషబ్ శెట్టి టాలెంట్. అంటే కేవలం ఏదో వ్యక్తులకు సంబంధించిన కథగా తీయడు అతను. ఒక సమూహం కథగానే నడుస్తుంది. అక్కడ ఒక క్యారెక్టర్ ఎలివేట్ అయ్యి హీరో అనిపించినప్పటికీ అది ఒక సమూహం కథ చెప్తున్నాడు అనే అభిప్రాయమే జనాలకు కలుగుతుంది. కాంతారా చూసిన వాళ్ళు ఎవరు అది కేవలం హీరో కథ అనుకోరు, అది ఆ సమూహం కథ అనుకుంటారు. అనుకోవడం వల్లనే ఆ సినిమా కనెక్ట్ అయింది. ఆ టాలెంట్ ఉంది అతనికి. అది ఎక్కడి నుంచి సంక్రమించిందంటే అతనికి స్టేజ్ నుంచి సంక్రమించిన అదృష్టం. అది ఒక రకంగా చాలా మంది దర్శకులకు అది చేత కాదు. కేవీ రెడ్డి గారు కూడా అది హీరో సెంట్రిక్ గానే వెళ్ళిపోతుంది. ఎక్కడో చోట ఒక లైన్ అటు ఎక్కువ నడుస్తుంది. కానీ గతంలో కన్నడ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్లు, పర్టికులర్గా గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు ఆ తరహా సినిమాలు చేసినప్పుడు వాళ్ళు సమూహంగానే కనిపిస్తారు. వాళ్ళు సమూహంగా కనిపించడం వెనకాల ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే వాళ్ళకి స్టేజ్ నుంచి వచ్చింది. అది ఇతనిలో కనిపిస్తోంది. గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు దగ్గర కనిపించిన ఆ టాలెంట్ మళ్ళీ ఇతనిలో కనిపిస్తోంది. అందుకని డెఫినెట్గా ఈ సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది. దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది అది. సార్, మామూలు ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఒక ప్రీక్వెల్ సినిమా రావడం చూస్తున్నాం. సో ఈ సినిమా తర్వాత ఈ సక్సెస్ అయితే మరిన్ని ప్రీక్వెల్స్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే ఒక ఈ సినిమా విషయంలో కాదు, టాలీవుడ్, బాలీవుడ్ లో ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? చెయ్యొచ్చు. ప్రతి కథ ఎక్కడో మొదలవుతుంది. దానికి ముందు ఉంటుంది, వెనక ఉంటుంది. ఇప్పుడు రామాయణం మనం ఇప్పటిదాకా ఒక పద్ధతిలో చూసాం. అంటే రాముడి జననంతో మొదలవుతుంది, పట్టాభిషేకంతో ముగించటం అనేది ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుని చేస్తున్నారు. రాముడి జన్మకి ముందు కథ ఏంటి అనేది ప్రీక్వెలే అవుతుంది కదా.
ఓకే. ఆ సినిమాలో రాముడు ఉండడు. రాముడు జన్మించటానికి ముందు జరిగినటువంటి పూర్వరంగం హ్మ్. అంటే పూర్వ రామాయణం అనొచ్చు దాన్ని.